చాలా మందికి శ్రమలు ఎదిరించడం రాక చేసే పని నేను చెప్పిన, నా వల్ల అవ్వట్లేదో అని కైలాసగిరి కొండెక్కి దూకారంట. స్వర్గస్థులు అవుతారా? నరకానికి పోతారు సూసైడ్లు చేసుకుంటే. మళ్ళీ చెప్తున్నా, నా వల్ల అవ్వట్లేదా అని చాలా మంది బీచ్లోకి వెళ్ళి దూకారంట. శ్రమలు ఎదుర్కోవడం రాకంటే వాటిని ఎలా డీల్ చేయాలో తెలియక అనేకులు చేస్తున్న పని. సంసారంలో భర్త ఏమన్నా అంటే అలా లోపలికి పోయి గడేసుకుని ఫ్యాన్ అయిపోయి చూసిందంటే, ఏ గంగా సీలింగ్ ఫ్యాన్ అనుకుంటున్నా దాన్ని, ఒకటి వచ్చింది కదా యాడ్, ఆ ఫ్యాన్ వైపు చూసి ఆ సున్నీయో సేరో పెట్టి ఉరేసుకోవడానికి రెడీ అయిపోతుంది. నడుపుతున్నాను. ఇవే పిచ్చి పనులు. నువ్వు శ్రమ ఎదుర్కొని రానప్పుడు నువ్వు క్రైస్తవురాలు ఎలా అవుతావు? ఒక సంసారంలో బాధ తట్టుకోలేనప్పుడు నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? నీకు శ్రమ రాకూడదు, సంసారంలో బాధ ఉండకూడదు, ఏదైనా ఆర్థిక నష్టం రాకూడదు. వస్తే నువ్వు తట్టుకోలేవు. ఓ పురుగుల మందో, ఫ్యానో, గ్యాస్ స్టవ్వో ఏదో చూసుకుంటున్నావు. నదో, సముద్రమో, కొండో, గుట్టో ఎక్కి దూకుతున్నావు, ఉరేసుకుని చచ్చిపోతున్నావు, లేదా ట్రైన్ల కింద పడి చచ్చిపోతున్నావు. ఈ శ్రమను కూడా నీకు ఎదుర్కోవడం రాదా?